కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మానేరు డ్యాం నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారన్నారు ప్రజలు. 5 సంవత్సరాలు అయిపోయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఇంతవరకు బ్రిడ్జి నిర్మించడానికి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మైలారం నుంచి మానేరు మైసమ్మగుట్ట వరకు బ్రిడ్జి సాధన కమిటీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి లేకపోవడంతో 80 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు బ్రిడ్జి కోసం బండి సంజయ్ ఇచ్చిన హామీ వీడియోను ప్రదర్శించి నిరసన తెలిపారు స్థానికులు. మీకు బ్రిడ్జి కట్టే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటా. నేను హామీ ఇచ్చినట్టే నేను ఇబ్బంది భయపడా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో డ్యామ్లోకి వచ్చి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ప్రజల ఆధ్వర్యంలో. ఎందుకంటే బండి సంజయ్ ఎంపీ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీని ఇక్కడ టీవీ పెట్టి టీవీలో చూపించి ప్రజలకు తెలిసే విధంగా మేము ఒక కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ, ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మాట ఇచ్చారు, మీరు మాట మర్చిపోతున్నారు. మీరు మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక టీవీతో మీడియా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జికి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తేనే నీకు ఈ యొక్క పుట్టగతులు ఉంటాయి. లేకపోతే ఈ ప్రజల ఆధ్వర్యంలో ఈ 2-3 మండలాల ప్రజల ఆధ్వర్యంలో మీరు ఒక కమిటీ చేసుకొని నీకు వ్యతిరేకంగా పోరాటం చేసి నీకు ఓటమికి కారణం కావడానికి మేము పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన మానకొండ నియోజకవర్గం మండలం గన్నేరువరం కాబట్టి కవింపల్లి సత్యనారాయణ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీ రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఎన్నికల ముందు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ శంకుస్థాపన చేసి బ్రిడ్జి మొదలు పెట్టినట్టయితే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. బీజేపీ శంకుస్థాపన అయితే బీజేపీకి సపోర్ట్ చేస్తాం. ఏ పార్టీ శంకుస్థాపన అయితే మేము అదే పార్టీకి సపోర్ట్ చేస్తామని ప్రజల ముఖంగా మేము మీడియా ముఖంగా మేము ఇది ఎమ్మెల్యే గారికి